హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటించిన మహారాజా కూడా బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే సృష్టిస్తుంది. డైరెక్టర్ నితిలన్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. మక్కల్ సెల్వన్ సినిమాలు హడావిడి లేకుండా సైలెంట్గా థియేటర్లో విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ హీరో చిత్రాలు థియేటర్లో భారీ విజయాన్ని అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. సమాజంలో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు సంఘటనలకు ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. విడుదలైన మొదటి 10 రోజుల్లోనే 81 కోట్లు వసూలు చేసింది. మహారాజా చిత్రం ఈ నెల 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. నెంబర్ 2, నరేంద్రన్స్ హనీమూన్. నేషనల్ అవార్డు విన్నర్ సూరజ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ వెబ్ సిరీస్ నరేంద్రన్ హనీమూన్. ఒక జీవితం 5 భార్యలు అనే ఉపశీర్షిక. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా నిలిచింది. అలాగే ఇటీవల ఈ వెబ్ సిరీస్కు టీజర్ కూడా విడుదల చేయగా ప్రేక్షకులలో క్యూరియాసిటీని కలిగించింది. ఇక ఇప్పుడు నరేంద్రన్ హనీమూన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఆగస్టు 17 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. నెంబర్ 3, ధూమం. మలయాళీ స్టార్ హీరో షాహద్ ఫజియాల్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ధూమం. పవన్ కుమార్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలో అపర్ణ బాలమురళి, రోషన్, పార్వతి, మోహన్ కీలక పాత్రలో నటించారు. ఇక ధూమం కథ విషయానికి వస్తే, ఓ సిగరెట్ కంపెనీలో అవినాష్ అంటే ఫహద్ ఫజియాల్ సేల్స్మెన్గా పనిచేస్తుంటాడు. ఓ అపరిచితుడి కారణంగా అతను అనుకోని ఇబ్బందులు పడతాడు. అతడు చెప్పింది చేయకపోతే అవినాష్ భార్య దియాను చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. మరి ఆ అపరిచితుడు ఎవరు, అవినాష్తో ఏం చేయించాడు అనేది తెలియాలంటే ధూమం సినిమా చూడాల్సిందే. జూలై 11న ధూమం మూవీ ఆహాలో ప్రీమియం కానుంది. ఈ 3 సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.